పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్‌కు కారకం. Cigarette smoking and consumption of alcohol is injurious to health. It causes cancer. Patrolling team from command control. Patrolling team responding. కన్నూరు హైవే పైన ఒక డెడ్ బాడీ కాల్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ప్లీజ్ రిపోర్ట్ ఇమీడియట్లీ. ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్. సద్దన్న శ్రీ గౌరు సౌతలాయింది సంతోషపడి శివుడు తల్లితో చెప్పు. సంతోషపడి శివుడు తల్లితో చెప్పు. తల్లి తన కోడలకు డల్లు కట్టించి డల్లల్లా తల్లి ధర్మం బరిపించి పచ్చి కొబ్బరి తెచ్చి పలుతులా విలిసి నాన బియ్యం తెచ్చి నేతులేయించి చీరశారలు తెచ్చి పూల పండ్లు తెచ్చి వడివాలు నింపిరి ఆ సిన్ని బాలకు. కళ్ళు గూడాలతో దావతీ చేసి తీపి వంటలతోటి బంతులే రేపి మేళాలు తాళాలు సప్పుల్లె జయ్యంగా సందడంతా మొదలాయనే. సకిరవు కడ ఎంకి పటాలగా కమ్మంగా ఉంటాయి మాటలే. గౌరీ రాబిడ్డ జల్దీ పోదాం. దావతికి అందరూ పోయినారు, మనకి ఆలస్యమైనది. జల్దీరా. కాదు నాయనా, చెప్పు ఉష్పోయింది. పర్లేదే బిడ్డ, రేపు పట్నంకి వెళ్ళి తీసుకొస్తాగా. ఈ రోజుకి ఇట్లనేరా. రాదు వద్దు నాయనా, చాలు. ఏడపోతున్నావు? ఊర్లోకి. జరా పైలేం బిడ్డ. సరే.
మల్లిగా ఈపారు ఎవరికేస్తారా ఓటు? అది దొరా. ఆ, ఈసారి కూడా మన ఎమ్మెల్యేకి ఓటేయాలి, లేకపోతే ఏమైతే తెలుసు కదా, సంపుతా. మీరెడికిరా, ఇండే కూర్చోండి, నేను ఇప్పుడే వస్తా. గంటలో ఎమ్మెల్యే క్యాంపెయిన్ ఉంది, గా పనులు చూడండి. దొరబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. 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 దొరబాబు గారి నాయకత్వం. ఫైల్ ఓకే. సార్ ఏంది సార్ వాళ్ళు పోలీస్ స్టేషన్ కే బ్యానర్ కడుతుండ్రు? ఎన్నిసార్లు చెప్పిన ఎన్రు పద చూద్దాంపా. దొరబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. దొరబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. పోలీస్ స్టేషన్ ఉండదు, మా ఎమ్మెల్యే గెలిస్తే. నువ్వు పెద్ద మగోనివి మరి. హలో ఇన్స్పెక్టర్, సార్ 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 చెప్పండి సార్. మా వాడిని లోపలేసినావంట. అది పోలీస్ స్టేషన్కి బ్యానర్ కడుతుంటే అయితే వదిలేస్తున్నాను సార్. ఏ వదిలేవా? సార్ ఇప్పుడే కదా లోపట వేసాం. అయితే ఏం చేయమంటావా? ఎమ్మెల్యే నుండి ఫోన్లు వస్తున్నాయి, ఇడిసాయి. బయటిరా. ఏయ్ ఏం రో మీ అమూల్యమైన ఓటుని ఈసారి కూడా ముంత గుర్తుకే వేసి మన దొరబాబు గారిని భారీ మెజారిటీతో గెలిపించాలి. దొరబాబు గారి నాయకత్వం 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 దొరబాబు గారి నాయకత్వం. రేయ్, జరుగు. సార్ నమస్తే, బాగున్నారా? బాగున్నానయ్యా, మీరు? అంతా మీ దయ. ఈసారి కూడా మనమే గెలుస్తామా? అంతా సెట్ చేసిన సార్, మీరు కాకపోతే ఎవరు గెలుస్తారు? రండి. దొరబాబు గారికి దొరబాబు గారికి ఏబిసిడి ఎఫ్ దొరబాబు ముంత గుర్తుగా మనం ఇదిగో ముంత తెలుసు కదా, ముంత ఇదిగో. రే సీను, పక్కపాటి గుర్తులు చింపేరా. దొరబాబు గారి నాయకత్వం. గుడ్ గుడ్ గుడ్. దొరబాబు డబ్బు ఇవన్నీ మన ఓట్లే. నాయకత్వం దొరబాబు గారి నాయకత్వం దొరబాబు గారి నాయకత్వం. దండాలు ధర. అబ్బా, బాగున్నావు కదా? మీరు ఎట్లా ఉన్నారు? నాకు ముందరా రేయ్, రేయ్, రేయ్. ఆ, ముంత ముంత. మైక్ తీసుకురా. అన్నా. దొరబాబు గారి నాయకత్వం దొరబాబు గారి నాయకత్వం. సార్ మాట్లాడు, ఏవో 4 ముచ్చట్లు. అలాగే. బాగున్నారా? ఎట్లాగున్నారు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు? బాగున్నారా? ప్రతిసారి ఈ ముందుకు ఓటేసి నన్ను గెలిపిస్తున్నారు. ఈసారి కూడా నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలి. తప్పకుండా నన్ను గెలిపిస్తాం. గెలిపిస్తే ప్రతి ఇంటికి ఓ ముంత. ఆ, ఆ, అక్క
చెల్లెళ్ళందరికీ లంగాలు జాకెట్లు అదేంటమ్మా నెక్లెస్ కూడా ఇస్తాను. అంతేకాకుండా ప్రతి ఇంటికి 3000 ఇస్తాను. ముందుకే ఓటు, ముందుకే ఓటు, ముందుకే ఓటు, ముందుకే ఓటు, ముందుకే ఓటు, గుర్తుకే వర్ధిల్లాలి. ABCDF దర్బాబు డప్పు, ABCDF దర్బాబు డప్పు. గౌరీ, అమ్మా గౌరీ, బిడ్డ గౌరీ, గౌరీ. రే రాజు, మా గౌరీని చూసినావురా? చూడలే పెద్ద ఆయన. చూడలే, ఏడకి పోయిందో ఏమో. దావత నుండి పోయింది, ఇప్పుడే వస్తానని ఇంతవరకు రాలే. ఏం ఆగిపోయిందో ఏమోనమ్మా, నాకేం అర్థమైతలేదు. ప్రియ వాసు, నా బిడ్డ గౌరీని చూసినావురా? లేదు, కనపడలే. చూడలే. ఏడకి పోయినావు బిడ్డ? అమ్మా గౌరీ. ఏడున్నావే? రే ఏమైందిరా? ఏం దేవులాడుతున్నారు? గౌరీ కనిపిస్తలేదయ్యా. గౌరి కనిపిస్తలేదా? సారు, ఏమైంది? నా బిడ్డ దావత నుండి ఊర్లో కనిపోయిందయ్యా, ఇంతవరకు రాలే. ఏడకపోయిందో ఏమో. ఈడ పైనంతా ఎతికినాం, కనపడలే. అవునా? రే మీరు ముగ్గురు అటు దేవులాడండి. రే మీరిద్దరు ఇటు. రే మీరు ఇటు రండి. బిడ్డ గౌరీ. రేయ్, అటు చూసిర్రా? కనిపిలే. అమ్మా గౌరీ. రేయ్, దేవులాడింది చాలు గాని రేపు చూద్దాం పాండ్రి. అయ్యా గట్ల అనుకోండి, నా బిడ్డ ఏడాగమైందో ఏమో. జరా ముందుకెళ్ళి దేవులాడు. పొద్దుగాల వచ్చి చూద్దాంలే. అయ్యా రాండి. చెప్పిన మాట చీకట్లో ఏం కనపడుతుంది? పొద్దుగాల చూడొచ్చు. బిడ్డ గౌరీ, ఏడకపోయినావే? నమస్తే సార్. ఏమా సార్, ఆ తండా పిల్ల డెడ్ బాడీ దొరికింది సార్. ఆ పిల్లదని నీకు ఎట్లా తెలుసు? వాళ్ళ నాయన ఆర్నమెంట్స్ చూసి కన్ఫర్మ్ చేసాడు సార్. అయితే ఏం చేయాలో తెలియదా నీకు? సార్ మీకు చెప్దామని వచ్చాను సార్. పోయా ఫోరెన్సిక్ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మను. క్రైమ్ సీన్ సెక్యూర్ చేయమని. వస్తావు గంటలో. అట్లనే సార్. మంచి నిద్ర చెడగొట్టినావా? సారీ సార్. సార్ సార్ నమస్తే సార్. అమ్మాయి బాడీ దొరికిందంటగా? అవును సార్, అక్కడికే పోతున్నా. ఇంక పోలే సార్. అంటే ఇగో, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. రేపటికల్లా కేసు క్లోజ్ అవ్వాలా. అసలే ఎలక్షన్స్ వస్తున్నాయి. సరే సార్, పోతున్నా సార్. సరే, నేను వచ్చి కలుస్తాలే. ఓకే సార్. చెయ్యి నా బతుకు.
రిపోర్టింగ్ రిపోర్టింగ్. వస్తున్నా వస్తున్నా. ట్రైన్ స్పాట్ దగ్గర మంది జమ అవుతున్నారు సార్. మంది జమ అయితే ఏం చేయాలో తెలియదా నీకు? ఓకే ఓకే సార్. సరే నేను వస్తున్నా, ఆన్ ద వే. ఓకే సార్. బండిదేవా. అందరు దూరం జరపండి. ఏంది ఇక్కడ కానిస్టేబుల్ జరప. ఓ అమ్మా జరప. నడు నడు. బిడ్డ గౌరీ, ఎంత ఘోరం జరిగిపోయినది బిడ్డ. ఎట్లయిపోయినావే బిడ్డ. రేసేవయ్యా చూడయ్యా, నా బిడ్డ ఎట్లయినదో చూడయ్యా. నమస్తే సార్. నిన్న రాత్రంతా దేవుళ్ళు అన్నాం సార్, కనపడలేదు. పొద్దున పోలీసు వాళ్ళు ఫోన్ చేసి ఇక్కడ కాలిపోయి ఉన్నదని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బిడ్డ గౌరీ, సారు సారు చూడండి సారు, నా బిడ్డకి ఎట్లయిందో చూడండి సారు. మీరే నేను ఉన్నానుగా, నేను చూసుకుంటాను. అయ్యా మీరే దిక్కు. అమ్మా గౌరీ, ఏం చేయాలో తెలుసుకో. ఓకే సార్. అన్యాయం చేసి నువ్వు ఇట్రా సార్ చెప్పు. నన్ను వదిలిపెట్టిపోయినావా బిడ్డ గౌరీ. ఏ దుర్మార్గుడు నీ పానం తీసిండో, నన్ను ఒంటరిగా చేసిపోయినావా బిడ్డ గౌరీ. అమ్మా బిడ్డ గౌరీ. అమ్మా దావతికి పోయేటప్పుడు చెప్పు దిగిపోయింది నాయన అంటే కొని పెడతానని చెప్పినానే. మాట్లాడకుండా అట్నే ఎనగబడి వచ్చినావు కదే తల్లి. అమ్మా నన్ను వదిలిపోవాలని ఎలా అనిపించిందే తల్లి నీకు. అమ్మా గౌరీ, నేను ఇంకా ఎట్టా బతికేడిదే నాయన. మందులు వేసుకో, నేను డాక్టర్ అయితానన్నావు. ఏడ డాక్టర్ అయినావు తల్లి, నా నుండి దూరంగా పోయినావు కదే. అమ్మా నన్ను నీ బిడ్డ లెక్క చూసినావు కదా బిడ్డ. నన్ను వదిలిపెట్టి ఎట్లా పోబుద్ది అయిందే తల్లి, ఎట్లా పోయినావే. అమ్మా అమ్మా నాకు తల్లి, నాకు దిక్కెవరే. అమ్మా గౌరీ తల్లి, ఎవడు చంపిండో, నిన్నెవడు చంపిండే తల్లి. అమ్మా భగవంతుడికి దయలేదే తల్లి. అయ్యో దయలేదే, దయలేదమ్మా. ప్రతి ఆశే అడియాసైక అంతమైపోయేనే. చిరునవ్వే చెరిగెనులే, పిలుపే వసివాడెనులే. పాపం నే చేసానని దూరమయ్యావులే. నా తల్లి మాటేది, నా బంగారు జాడేదని నాన్నే చిన్న
తిన్నబోయనే చిన్నారి చూపులే కరువాయే కబుర్లు చెప్పే గొంతు ముగబోయే నూరేళ్ళ జీవితం బూడిదై పోయేనే కాచెట్టి కళ్ళు రెండు కడలాయే భరించలేక గుండె బరువాయే నా మనసంత శోకం నిండేనే న్యాయమాయిది దేవునికి అన్యాయానే ఆపేదారి లేకుండా చేసాడే సార్ అయిపోతా సార్, మీరేం టెన్షన్ పడకండి సార్, మొత్తం నేను ఉన్నా కదా చూసుకోనీకే. అరే పర్వాలేదు సార్, మొత్తం నేను చూసుకుంటా కదా, మీరేం టెన్షన్ పడకండి. గట్లనేనా సార్? ఓకే, ఏం చేయాలో తెలుసుగా. తెలుసు సార్. సార్ మరి ఉంటా సార్. జల్దీ కానీ జల్దీ. పని అయిందా? అయిపోయింది సార్. అంతా ఓకేనా? ఓకే సార్. అని తీసి లోపలేయండి. సరే సార్. సర్పంచ్ గారు. ఎస్ఐ సాబ్ నమస్తే. నమస్కారం సార్. అదే ఆ కేసు గురించి. సార్ ఆ కేసు అయిపోయింది సార్, మీరేం టెన్షన్ పడకండి, నేను ఉన్నా కదా మీకు. సార్ ఆ మామూలు ఏమైనా ఇస్తే మా డ్రైవర్ని పంపిస్తాను సార్. పంపి నేను చూసుకుంటా కదా, నువ్వు నాకు ఇంత చేసినావు. అయ్యా అయ్యా, మీరే నా బిడ్డకి న్యాయం చేయాలయ్యా. ఏందే మీ లొల్లి? తెచ్చేసినాం కదా వాడిని లోపల. ఆడు చేయలేదయ్యా,
జైల్లో ఉన్నటువంటి ఎట్ట చేస్తాడయ్యా? ఎవరినో తోలుకో చాడీ చేసిందంటే ఎట్లనయ్యా మీరే నమ్మేది? ఇన్వెస్టిగేషన్ చేసుకోండి మరి. మేమెందుకు గాజులు తోడుకొని కదా? అయినా నీ కూతురు పెద్ద పతివ్రతమా? అయ్యా అయ్యా ఆ మాట అనుకుండ్రి. నా బిడ్డ బంగారం అయ్యా, నా బిడ్డ బంగారం. అసలు పట్టుకోపోయినా పర్వాలే, కానీ నా బిడ్డ గురించి చెడుగా మాత్రం మాట్లాడుకుంటారయ్యా. చెడుగా మాత్రం మాట్లాడుకుంటారు. అన్యాయంగా మాట్లాడద్దు సారు. ఏందా ఇది? బయట పంప. అయ్యా అయ్యా నా బిడ్డకి న్యాయం చేయండి అయ్యా, నా బిడ్డకి న్యాయం చేయండి అయ్యా, నా బిడ్డకి న్యాయం చేయండి అయ్యా, నా బిడ్డకి న్యాయం చేయండి. ఏ దేవుడు వచ్చి నా బిడ్డకి న్యాయం చేస్తాడు? సార్ వాళ్ళు పై అధికారుల దగ్గరికి వెళ్తారట సార్. అయితే ఏం చేయమంటా? న్యాయం చేద్దాం సార్. మాకు తెలుసులే ఏం చేయాలో. నువ్వేంటి ఎటువి? ఏవా అందరు చెప్పేటోళ్ళే. Take it, kids. Hello, sir. వైభవ్. Yes, sir. ఇది ఒక హై ప్రొఫైల్ కేస్. నా క్లోజ్ ఫ్రెండ్ రిలేటివ్. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. I will do it immediately, sir. You should not be handled like any ordinary case. I hope you understand. Okay, sir. నీకేదైనా ఎక్స్ట్రా సపోర్ట్ కావాలన్నా you can inform. Any assistance from me, let me know. You have to update me with brief information. Sure, sir. I will keep you posted on this. వాళ్ళ మిస్సెస్ సార్. ఎలా జరిగింది? మీకు ఎవరిపైన అనుమానం ఉందా? అవును సార్, వీడు అదే కలిసి నా భర్తను చంపారు సార్. నిన్న రాత్రి గొడవ కూడా జరిగింది. నేనేం చేయలేదు సార్, అమ్మ తోడు. గొడవ ఏంటి? నిన్న నైట్ ఏమైందంటే
రేష్మా ఎంత ధైర్యం రా నా కూతురు చేయబట్టుకుంటావురా మా అమ్మాయి కావాలరా పెద్దాన్ని మా అమ్మాయి కావాలరా మా నిన్న నైట్ గొడవ అయినమాట నిజమే సార్, కానీ నేను అప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అంతేగాని ఈ మర్డర్ నేను చేయలేదు సార్. పొద్దుగా లేస్తే పోలీసులు అన్నిటికి తీసుకొచ్చారు. మర్డర్ జరిగిన టైంలో మీరు ఎక్కడ ఉన్నారు? రూమ్లోనే ఉన్నాను సార్. ఎవరి మీద అయినా అనుమానం ఉందా? లేదు సార్. ఇంట్లోకి ఎవరైనా రావడం గమనించారా? లేదు సార్. ఇతనే వాళ్ళ సన్ సార్. మర్డర్ జరిగిన టైంలో నువ్వు ఎక్కడున్నావు? నేను మార్నింగే ఇంటికి వచ్చాను సార్. మర్డర్ జరిగిన టైంలో నువ్వెక్కడున్నావు? కాల్ చేస్తే కన్ఫర్మ్ చేస్తారా? చేస్తారు సార్. డీటెయిల్స్ తీసుకోండి. ఓకే సార్. కానిస్టేబుల్, ఆమెను కస్టడీలోకి తీసుకోండి. అయ్యయ్యో దేవుడా, నాశనం అయిపోయింది నా జీవితం అంతా. నేను కావాలని చేయలేదు. సార్ సార్. ఎస్. సిగ్నేచర్ సార్. సూపర్గా సాల్వ్ చేశారు సార్ కేసుని. వీళ్ళొకలయ్యా సీరియల్ చూసేసి మేము కూడా మర్డర్ చేయొచ్చు అనుకుంటారు. ఇక్కడ అద్దం పగిలిన విధానం చూసినట్లయితే బయట నుండి పగలగొట్టుంటే అద్దం ముక్కలు లోపల పడాలి, కానీ ఈ కేసులో బయటపడున్నాయి. అంటే బయట నుండి లోపలికి ఎవ్వరు రాలేదు. సో సర్వెంట్ కాదు. పబ్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కొడుకు మార్నింగ్ 5 వరకు పబ్లోనే ఉన్నాడు. సో కొడుకు కాదు. ఇంకా కూతురు విషయానికి వస్తే షీఈ్ ఎ లెఫ్ట్ హ్యాండర్. అండ్ ఆ కత్తి స్లిట్ చూసినట్టయితే అది 100% రైట్ హ్యాండర్ పనే. సో కూతురు కాదు. ఇంకా మిగిలింది కిచెన్లో కడిగి పెట్టిన కారం డబ్బా, పప్పు గుత్తిపై ఉన్న గాజు పెంకులు, వాషింగ్ మిషన్లో రక్తం మరకలతో ఉన్న చీర. సో మర్డర్ చేసింది వంట చేసిందా మర్డర్ చేసిందా? ఏంటో ఈమె పప్పు గుత్తి, కారం, వాషింగ్ మిషన్. టేక్ ఇట్. చేయండి సార్. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. మార్నింగ్ సార్. టేక్ యువర్ సీట్. ఇట్స్ ఓకే సార్. వైభవ్, ఇది చాలా సెన్సిటివ్ కేసు. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. నీకే అప్పగిస్తున్నానంటే ఆబ్వియస్లీ నీకు అర్థమై ఉంటుంది. ఎస్ సార్. మైనర్ గర్ల్ కేస్, రేప్ అండ్ బ్యూటల్లీ బర్న్ట్ అండ్ మర్డర్డ్. ఓకే సార్. I want you to catch the culprit at any cost. Sure, sir. Culprit will be caught as soon as possible. All the best. Jai Hind. సార్ పిటికే సార్. సార్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు సార్ నా కాడ. ₹10 ఉన్నాయి సార్.
10 రూపాయలే కదా సార్. మీ ఎస్ఐ ఎక్కడ? లోపల ఉన్నారు సార్. సార్ హార్టీ వెల్కమ్ సార్. ఇది టైప్ చేసి లోపల తీసుకురండి. చాలా ఎక్సైటెడ్ గా ఉంది సార్ మిమ్మల్ని కలిసినందుకు. నాకు కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉంది. కేస్ ఫైల్. "24 hours లో కేసు క్రాక్ చేసి కల్ప్రిట్ ని పట్టుకొని ఇంట్రాగేషన్ చేసి కేసు క్లోజ్ చేశారు." వా. అంటే అది బాగా ప్రెషర్ అయ్యేసరికి. మీ పేరు? రామస్వామి సార్. అక్యూస్ ని తీసుకురండి. ఓకే సార్. మెమో ఆఫ్ అరెస్ట్ ఈజ్ మిస్సింగ్. ఐ విట్నెస్ స్టేట్మెంట్ లేదు. అండ్ ఒక స్లిప్పర్ ఆధారంగా కేసు క్లోజ్డ్. సార్ అక్యూజ్డ్. నమస్తే సార్. ఎలా చేసావు? సార్ గేటు దింకు లోపలికి పోయి అల్మర్లో ఉన్న చైన్లు పైసలు తీసుకుని ఉరికినా సార్. సరిగ్గా ప్రిపేర్ కూడా చేసినట్లేరే. ఈ రేప్ అండ్ మర్డర్ నువ్వు చేసినట్టుగా కేసు క్లోజ్ చేశారు. అమ్మో అమ్మో అమ్మ తోడు సార్. నాకే పాపం తెలియదు సార్. నేను ఎంతవరకు చీమను కూడా చంపలేదు సార్. అప్పుడప్పుడు నన్ను ప్రతిసారి తీసుకొచ్చి చిన్న చిన్న దొంగతనం నేను ఒక 2-3 నెలలు లోపల పెట్టేసి ఆ తర్వాత బయటకు తీసుకెళ్ళి విడిచిపెట్టేస్తారు సార్. దానికి నాకు 5,000 నెలకి ఇస్తారు సార్. గంతే సార్. నాకేం తెలియదు సార్. మీ కాలు పట్టుకుంటాను సార్. నన్ను వదిలేండి సార్. మీ దండం పెడతా. పేపర్స్. సార్ ఎమ్మెల్యే ప్రెషర్ సార్. మరి రిలాక్స్ అయిపో. పద క్రైమ్ స్పాట్కి. రామస్వామి గారు, కాల్ రికార్డ్స్ అండ్ ఎవిడెన్స్ ఇమీడియట్లీ ఆన్ మై టేబుల్. అండ్ అక్యూజ్డ్ వదిలేయండి. ఓకే సార్. కొత్త ఆఫీసర్ గారు క్రైమ్ స్పాట్ దగ్గరికి వెళ్ళారు. నేను వెళ్ళి కాల్ రికార్డ్స్ తీసుకొస్తాను. దాదా ఊర్లో కొత్త ఆఫీసర్ వచ్చిండు. గౌరవకి తెచ్చిపోయిన దగ్గరికి అందరు పోతురు. పద పద పదరా, జల్దీ పద. మొత్తం సెర్చ్ చేసినాం సార్, మాకేం దొరకలేదు. ఇదేలా మిస్ అయ్యారు? విక్టిమ్ వాళ్ళ ఫాదర్ సార్. అతను దండాలు సారు, మీరే నా బిడ్డకి న్యాయం చేయాలి సారు. అన్యాయంగా నా బిడ్డను చంపేసిండు సారు. మీ కాలు మోగుతా. మీ బాధ నేను అర్థం చేసుకోగలను పెద్ద. నేనేం చేసింది ఎవడైనా సరే ఖచ్చితంగా పట్టుకుంటా. గట్లనే సార్, నమ్మండి. గట్లనే.
అనిపించాలి. పార్టీకి పోరగాళ్ళందరినీ పిలవండి, మీకు తెలిసిన వాళ్ళందరినీ పిలవండి. అపోజిషన్ పార్టీ వాళ్ళు కొత్తగా వచ్చిన ఏసీపీ కూర్చోండి. కేసు మీద రివ్యూ రానికి వచ్చింది మీరేనా? రివ్యూ కాదు, రీఇన్వెస్టిగేషన్. అదేలే, ఆయన కేసు క్లోజ్ అయిపోయింది కదా. కేసు క్లోజ్ అయిందా, చేయించారా, ఆ విషయమే మాట్లాడడానికి వచ్చా. ప్రభాకర్, ఆ ఇన్స్పెక్టర్ ఫోన్ చేయి. సస్పెండ్ అయ్యారు సార్. ఈ ఆఫీసరే సస్పెండ్ చేసింది. బాడీ దొరికిన హాఫ్ అన్ అవర్లో మీ నుండి ఎస్ఐ కాల్ వచ్చింది. ఎందుకో తెలుసుకోవచ్చా? నేను ఒక ప్రజాప్రతినిధిని. మా నియోజకవర్గంలో ఆడబిడ్డకు రేపు మర్డర్ జరిగితే నేను ఎట్లా చూస్తూ ఊరుకుంటా? రేప్ అండ్ మర్డర్ అయిందని మీకు అప్పటికే తెలుసా? ఏంటి ఏదో క్రిమినల్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నావు? మామయ్య పార్టీకి టైం అవుతుంది, పదండి. నువ్వు ఆగరా. ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. ప్రజాప్రతినిధిగా మనం కోఆపరేట్ చేయాలి. మా మేనల్డ్ రేప్ అండ్ మర్డర్ అయిందని అప్పుడు తెలియదు, కానీ ఇప్పుడు తెలిసిందిగా. ఎస్ఐకి ఫోన్ చేసి నిజాయితీగా కేసు క్లోజ్ చేయమన్నాను, కానీ తప్పుగా చేయమల్లా. సరే, లేట్ అవుతుంది. మా పోరగాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు, మీరు కూడా కొంచెం పుచ్చుకోండి. పుచ్చుకుంటా, కానీ కేసు క్లోజ్ అయ్యాక. ఐ లైక్ యూ. పాండి. ఏం రామప్ప, యాడికి పోతున్నావు? మళ్ళీ పోలీస్ స్టేషన్ కాడికా? అవ్వమ్మా, ఆడికే పోతాండా. సార్, కాల్ రికార్డ్స్ అండ్ ఎవిడెన్స్ బాక్స్. ఈ నంబర్ ఎవరిది? అది మర్డర్ జరిగిన ఏరియాలో ఆ జనగూడెం సర్పంచ్ మొబైల్ యాక్టివ్లో ఉంది సార్. గ్లౌస్. ఈ ఫింగర్ ప్రింట్స్ ఆ ఇటుక బట్టీల దగ్గర పనిచేసేతో మ్యాచ్ అయింది సార్. మరి వాళ్ళని పట్టుకొచ్చారా? లేదు సార్. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? మళ్ళీ పట్టుకురండి. ఓకే సార్. అలాగే ఆ సర్పంచ్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. అట్లనే సార్. స్టేషన్కి వచ్చి కలవమని. సరే సార్. क्या देख रहा है बब्बा? आज बड़ा कांड होने वाला है। ए चुप बे। चल बबुआ। चल 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 चल। రేయ్, ఆనంద్రా, ఏం రోగం పట్టిందిరా మీకు? ఆడల బట్టలు తీసుకుపోతురు? రేయ్, साहब 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 हम क्या साहब मत मारो साहब ठीक है मारो साहब ठीक है हां ठीक है హలో. హలో సార్. చెప్పండి రామస్వామి. వీళ్ళు పట్టుకున్నాం. మరి సర్పంచ్? అక్కడికే పోతున్నాం సార్.
छोड़ दीजिए साहब छोड़ दीजिए అమ్మాయిని ఎందుకు చంపారా చెప్పండి. हमने कुछ नहीं करा साहब, उस दिन मस्त माल है बबुआ. इसे देखते ही हमें प्यार हो गया. ఏ చుబ్బే అరే ఏం పని మీకు సాదాగింది కదా పోనీ ఎవరిలో ఇటుగా బట్టిలా పని చేసేపోరాకంట ఏరా చెప్పిన కదరా పోనీ चल रे चल. మీరు కాకపోతే బీర్ బాటిల్ మీద మీ ఫింగర్ ప్రింట్స్ ఎలా మ్యాచ్ అయ్యాయి हमरा कुछ చెప్పు. नहीं मालूम साहब, हमें छोड़ दीजिए साहब. చెప్పరా साहब हमें छोड़ दीजिए साहब, हमको कुछ भी नहीं मालूम चप्पो। साहब, हमें छोड़ दीजिए साहब. वो एक दिन पहले की बात है साहब, बस हम काम करके दारू पी के चले गए थे साहब. నిజం చెప్పే వరకు చావు కొట్టండి వీళ్ళని. సార్ సర్పంచ్ని కొత్త ఏసీపీ పోలీస్ స్టేషన్ పిలిపించారంట. అలాగే ఆ ఏసీపీ మీ మీద కూడా ఎంక్వైరీ వేయమన్నారు సార్. ఎమ్మెల్యేని కదా అలాంటి చిన్న చిన్న విషయాలు భయపడకూడదు. ఎంక్వైరీ కదా నేను చూసుకుంటాలే. జుజ్జు 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 వీళ్ళు కాదు రామస్వామి, వీళ్ళు అయి ఉంటే ఈ పాటికి ఎప్పుడో బీహార్ చెక్కేసేవాళ్ళు. చూస్తుంటే గౌరీ కేసులో ఇంకెవరో ఉన్నారనిపిస్తుంది. డీటెయిల్స్ తీసుకొని వదిలేయండి. నమస్తే ఏసీపీ సార్, మీరేనా కొత్తగా వచ్చింది? నిన్ననే ఇంటికాడ జాతర అయింది. జరంత ముందుగా తెలిసింటే జాతరకు పిలిచేటోని. ఈయనే సార్ జనగూడెం సర్పంచ్. రై అవలగాన్లారా బయట పోండి పోరి. సారీ సార్, మా వాళ్ళకి ఏం తెలియదు, గాడిదలు. గౌరీ మర్డర్ జరిగిన టైంలో మీరు అక్కడ ఎందుకున్నారు సార్? ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఆడ ఉండుడేంది? మీకెవరో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. నేను అందుకే మనుషుల్ని నమ్మా, డేటాని నమ్ముతా. రామస్వామి, గౌరీ మర్డర్ స్పాట్లో మీ కాల్ రికార్డ్స్ ఉన్నాయి. ఇది తప్పు చెప్పదుగా సార్. అది జర పక్కకు పోయి మాట్లాడదాం. సెల్లో కూర్చొని మాట్లాడదామా? కర్మ. అదిగా సార్, దాని అయ్యి అది లొల్లి లొల్లి చేసింది సార్ రమ్మని, అందుకే అడిగిపోయినా. ఎవరది? నా సెటప్ సార్. అవును సార్, నా కర్మగాలి మర్డర్ జరిగిన స్పాట్కి కొద్ది దూరంలోనే దాని ఇల్లు కూడా ఉన్నది. నేను ఆడికి వహిస్తుంటే దేవులు ఆడుకుంటే ఇల్లు కనపడ్డారు. కావాలంటే ఎంక్వైరీ కూడా చేసుకోండి. మేం చేస్తాం కానీ రాహుల్ నాయక్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు 2 నిమిషంలో స్టేషన్లో ఉండాలి. అట్లనే సార్. సార్, ఈ విషయం జర బయటికి పోనీయకుండ్రి, మొత్తం ఇజ్జత్ అంతా పోతుంది. ఉంటా సార్. ఎంక్వైరీ చేయండి. అట్లనే సార్. ఎమ్మెల్యేతో లింక్స్, ఈయన గురించి పక్కా ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. ఓకే సార్. ఓకే సరే సార్. చూస్తుంటే ఇది వీళ్ళ ఫస్ట్ మర్డర్ కాదనిపిస్తుంది.
మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇంతకు ముందు జరిగిన క్రైమ్కి కూడా మీరుండుంటేనే బాగుండి అనిపిస్తుంది సార్. ఏ క్రైమ్ గురించి? సేమ్ ప్యాటర్న్ క్రైమ్ సార్. 3 ఏళ్ళ కిందట ఒకటి అయ్యింది. ఎవిడెన్స్ లేక కేసు క్లోజ్ చేశారు సార్. ఏ స్టేషన్ అండర్లో జరిగింది? అది కన్నూరు స్టేషన్ అండర్లో. ఇమీడియట్గా ఆ స్టేషన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కనెక్ట్ చేయండి. ఓకే సార్. హలో, మా ఏసీపీ గారు మాట్లాడతారట. ఇవ్వండి. హలో, ఏసీపీ వైభవ్ హియర్. కన్నూరు హైవే కేసు గురించి. అది 3 years బ్యాక్ జరిగింది. క్రైమ్ సీన్ అంతా కాలిపోవడం వల్ల మనకేం ఎవిడెన్స్ దొరకలేదు. ఐ విట్నెస్ లేని కారణంగా ఒక 1 year ట్రై చేసి ఆ తర్వాత కేసు క్లోజ్ చేశాం సార్. ఎనీ అఫీషియల్ విట్నెస్? విట్నెస్ ఎవరు లేరు సార్. మనకి ఇన్ఫార్మ్ చేసింది ఒక పెద్దాయన అండ్ మెకానిక్. వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకో. మీరేనా ఫోన్ చేసింది? అవు సార్, నేను రాత్రి బావి దగ్గర నుంచి ఊళ్ళో పోతాను. ఇగో ఈ పిల్ల ఆడ బండి అయిపోయి నిలబడ్డది. ఈ రాత్రి పూట గీడేం చేస్తున్నావు బిడ్డ అని అడిగిన. బండి ఖరాబ్ అయిన తాత అన్నది. నువ్వు గిన్నె ఉండు, నేను పోయి మెకానిక్ తీసుకొస్తా అని చెప్పిన. ఇక పోయి ఈ పిల్లగాని తీసుకొచ్చిన. వచ్చి చూసేసరికి గాడ ఈ పిల్ల లేదు. మేము వచ్చి చూసేసరికి కిలోమీటర్ అవతల బండి ఒక్కటే ఉండే సార్. తిరిగి వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయి ఇక్కడ కాలిపోతూ కనిపించింది. అటు ఇటు చూస్తా అంటే ఇక్కడ మంట కనబడదు సార్. దగ్గర చూస్తే ఈ పిల్ల కాలిపోతా కనిపించింది. ఇక ఈ పిల్లగాన్ని పోలీసులకు ఫోన్ కొట్టమని చెప్పిన. భయంతో నేనే సార్ మీకు ఫోన్ చేసి. ఏ టైంలో అయి ఉంటుంది? ఏమో సార్, ఈ పిల్లగాడే చేసిండు. ఫస్ట్ ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? మేమే మేడం. ఈ మర్డర్ చూసింది మీరేనా? మర్డర్ మేము చూడలేదు మేడం. రాత్రి బాయికాన్ నుంచి ఇంటికి పోతా అంటే ఎవరు బిడ్డ? తాత గిరాత్రికి ఏడున్నావు? బండి ఖరాబ్ అయింది తాత. బండి ఆగిపోయిందా? మరి ఇంటికి ఫోన్ చేయి. ఫోన్లో సిగ్నల్ లేవు. ఓ పని చేస్తా, మా ఊరు దగ్గరనే మా ఊళ్ళో ఏవో మెకానిక్ పిల్లగాడు ఉన్నాడు. జల్దీ పోయి బండి పట్టుకొస్తా. సరే తాత. బండి ఎందుకు ఆగిందో చూసి చేసిస్తాడు బిడ్డ. ఓ పని చేయి, ఈలోగా ఇటు బస్సు కానీ ఆటో కానీ వస్తే నువ్వు ఎక్కువ బిడ్డ. సరేనా? సరే తాత. థ్యాంక్స్ తాత. మంచిది మంచిది. తాత కొంచెం త్వరగా రండి. జల్దీ అంతే మేడం, మేము వచ్చేసరికి కాలిపోతుంది. ఈడ కాలిపోయిందని నేనే ఫోన్ చేసిన మేడం. మోడ్ ఆఫ్ మర్డర్? బర్న్ట్ విత్ కెరోసిన్. ఈ కేసుకి సంబంధించి ఎనీ అదర్ డీటెయిల్స్ ఆర్ ఇన్ఫర్మేషన్? డీటెయిల్స్ ఏం లేవు సార్. బట్ 5 years బ్యాక్ కెరోసిన్ బర్న్ కేసే లక్ష్మాపురంలో ఒక క్రైమ్ జరిగిందని విన్నాను. ఆ కేసుని సిఐ జగదీశ్వర్ డీల్ చేశారు. మేబీ అతన్ని కలిస్తే మీకు ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ తెలియచ్చు.
సౌండ్ తగ్గి. ఇట్స్ ఓకే. 3 ఏళ్ల క్రితం హైవే మీద మర్డర్ జరిగింది. ముందు చూసింది నువ్వేనా? అది చూసింది నేను కాదు సార్, మా ఊర్లో ఉన్న పెద్ద ఆయన చూసిండు. ఆ రోజు రాత్రి 10 గంటలకు ఆ పెద్ద ఆయన వచ్చి రోడ్డు మీద బండ అయిపోయిందని చెప్పి తీసుకుపోయిండు. మేము పోయి చూసేసరికి ఆడ అమ్మాయి ఎవరు లేకుండే సార్. తిరిగి వెళ్ళిపోతుంటే 1 కిలోమీటర్ దూరంలో బాడీ కాలుతూ కనిపించింది సార్. భయంతో నేనే సార్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది. మరి పెద్ద ఆయన? ఆ పెద్ద ఆయన 3 నెలల కిందనే చచ్చిపోయింది సార్. జరిగి 3 ఏళ్ళైనా ఇంకెలా గుర్తుంది? పాపం సార్, అమ్మాయి నా కళ్ళ ముందే కాలిపోతూ కనిపించింది. నా జీవితంలో నేను చూసిన మొదటి ఘటన సార్. వాడు ఓడో కానీ చాలా దారుణంగా కాల్చి చంపేసిండు సార్. దొరా, ఆ కొత్తగా వచ్చిన ఆఫీసర్ పాత కేసులన్నీ తవ్వుతున్నట్టు దొరా. అట్లనే మన పక్క టౌన్ సిఐని కూడా కలవనికి పోతున్నట్టు దొరా. దొరా, ఏంది? ఆ ఆఫీసర్ మీ మీద కూడా అయితే ఇట్లాంటి కేసులు మా చూసినాం కానీ వదిలే. జన్నగూడెంలో గౌరీ అనే అమ్మాయి మర్డర్ కేసు డీల్ చేస్తున్నాను. అండ్ ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే 3 years and 5 years బ్యాక్ సేమ్ ప్యాటర్న్ క్రైమ్స్ జరిగాయని. అండ్ 5 years బ్యాక్ జరిగిన లక్ష్మాపురం తాండా కేసు మీరే డీల్ చేసినట్టుగా తెలిసింది. ఆ డీటెయిల్స్ కొంచెం చెప్తారా? 5 years అంటే అప్పుడే నేను ఈ స్టేషన్ ఛార్జ్ తీసుకున్న రోజులు అవి. నాతో పాటు 2 టౌన్ SI శశిధర్ ఇద్దరం కలిసి ఆ కేసు డీల్ చేశాం. అమ్మాయికి వాళ్ళ అమ్మ తప్ప ఇంకెవరు లేరనుకుంటా. కానీ ఈ క్రైమ్ ఎవరైతే చేశాడో చాలా ప్లానింగ్తో చేశాడు. పెట్రోల్ యూజ్ చేస్తే దొరికిపోతాడని తెలివిగా కెరోసిన్ వాడి చంపేశాడు. ఒకసారి కేసుకి సంబంధించిన కాల్ రికార్డ్స్ అండ్ కేస్ ఫైల్ తెప్పించగలరా? ఎస్ కానిస్టేబుల్, ఆ లక్ష్మాపురం కేస్ ఫైల్ తీసుకురా. ఇది ఆ కేస్ ఫైల్. దీనిలో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్. ఎనీ హెల్ప్ నీడెడ్ ఐ విల్ కాల్ యూ. షూర్. థ్యాంక్ యూ. దీనికేమైంది? సార్, ఏమైంది శివయ్య? ఎక్కడున్నావు? అది అగరబత్తులు నీకు పోతుంటే బండి అయిపోయినా సార్. బండి ఎక్కించు సార్. అది బండికు వద్దులే సార్, పక్కనే కదా, నేను నడిచిపోతా. ఎక్కు. ఎక్కమన్నారు కదా, ఎక్కు. సార్, మా గౌరీగా చూస్తారు కదా సార్, 7 వరకు వచ్చింది సార్. టైం పడుతుంది శివయ్య. మీరు స్పెషల్ ఆఫీసర్ అంట కదా సార్, జర తొందరగా చూడండి సార్. ఎవరిని పడతాను లోపటేయలేంగా. అవును సార్, అయినా మా రామప్ప సంటిగాడిని కొట్టేది లేకుండే సార్. ఏ చంటిగాడు? గదే సార్, నా దగ్గర పనిచేసే పోరగాడు. ఈ చుట్టుపక్క ఊర్లలో ఇద్దరం కలిసి అగరబత్తులు అమ్ముతాం సార్. మన స్టేషన్లో కూడా మేమే ఇస్తాం సార్. అయినా దావత్లో సంటిగాడిని కొట్టేది లేకుండే సార్. ఏందో సార్కి సరిగ్గా చెప్పు. చెప్తున్నా సార్. ఆ రోజు
బిడ్డా 2 ముక్కలు వేసుకో రాదు. వద్దు నాయన చాలు. ఏడపోతున్నావు? ఊర్లోకి. జరా పైలే బిడ్డా. ముక్కలేరాయిడా ఇప్పుడే వేసినా కదా. నీదేం పోతుందిరా? రాగి అనుకో, మంచిగా మాట్లాడు. ఏం పీక్తావా? రే 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 ఏందిరా కొట్లాట? ఏంది కొట్లాట? చేస్తావురా? చెప్తున్నా కదా ఆగమని. ఇచ్చి కింద రాడికో. ఇట్లానారా కుట్టేది? గుర్తుందా లేదా? లే నరసింహ, నువ్వేడిపోతున్నావు? రైట్ పట్టు, ఇటు పట్టు పట్టు. లేవు లేవు. వాడు చూసుకోపో. సార్ 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 ఆ ముంగట ఆపండి సార్. పక్కగా ఆ చంటిని స్టేషన్కి వచ్చి కలవమని చెప్పు. గట్లనే సార్, చెప్తా సార్. త్రీ క్రైమ్స్, సేమ్ ప్యాటర్న్, ముగ్గురు అమ్మాయిలు. సౌమ్య మర్డర్ జరిగింది 2016లో, ధరణి మర్డర్ జరిగింది 2018లో, గౌరీ మర్డర్ జరిగింది 2021లో. డిపార్ట్మెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గౌరీ డెడ్ బాడీ దొరికింది ఫారెస్ట్ ఏరియాలో, ధరణి డెడ్ బాడీ దొరికింది హైవే సరౌండింగ్స్లో, అండ్ సౌమ్యాని ఇంట్లోనే మర్డర్ చేశారు. క్రైమ్స్ జరిగింది ఒకే డిస్టిక్ అయినా ఆ ముగ్గురు అమ్మాయిలకి ఏ రిలేషన్ లేదు. ర్యాండమ్ మర్డర్స్ అండ్ ర్యాండమ్ చాయిస్ ఆఫ్ గర్ల్స్. చంపింది ఎవడై ఉంటాడు? బయట నుండి ఎవడైనా వచ్చి చేస్తున్నాడా? లోకలా లేదా సీరియల్ కిల్లర్ అయ్యి ఉంటాడా? క్రైమ్ చేసిన వాడు ఏదో ఒక క్లూ ఎక్కడో ఒక చోట వదిలి ఉండాలి. ఏంటది? మిస్సింగ్ మిస్సింగ్, వాట్ ఐమ్ ఐ మిస్సింగ్? జరిగిన 3 మర్డర్స్లో ఒక్క క్లూ కూడా లేదు. బట్ సేమ్ ప్యాటర్న్ ఆఫ్ క్రైమ్స్ అండ్ ఓన్లీ కామన్ ఎలిమెంట్ ఈస్ కిరోసిన్. అసలు కిరోసిన్కి మర్డర్స్కి లింక్ ఏంటి? మీ అమ్మాయి కేసు నేనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను. 5 ఏళ్ళు అయిపోయింది సార్. ఇంకేం మిగిలిందని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? ఈ కేసు రీఓపెన్ చేసిందే మీ అమ్మాయికి న్యాయం చేద్దామని. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? అసలు ఆ రోజు ఏం జరిగింది? పొట్టి పొట్టి బట్టలు వేసుకోవద్దంటున్నారు, వేసుకుంటే రేపులు చేసి చంపేస్తున్నారు. మరి నా కూతురు ఎక్కడికి వెళ్ళిందయ్యా? ఇంట్లోనే కదా ఉంది. ఇంట్లో ఉండగానే అత్యాచారం చేసి చంపేశారు. ఆడదానికి సొసైటీలో ఎలాగో రక్షణ లేదండి. సొంత ఇంట్లో కూడా సేఫ్టీ లేకపోతే ఎలా సార్? ఇంకెక్కడ ఈ ఆడదానికి రక్షణ? నా బిడ్డ ఇంకో బిడ్డకి జీవితాన్ని ఇద్దామనుకుంది. ఇప్పుడు నా బిడ్డే లేకుండా పోయింది. ఆ అనాథ పిల్లే కాదు, నేను కూడా అనాథలాగా మిగిలిపోయాను సార్.
ధరణి కేసు గురించి మీతో మాట్లాడదామని వచ్చా. ధరణి ఈజ్ అన్ ఆర్బోరికల్చరిస్ట్. తను చెట్లు మొక్కల మీద రీసెర్చ్ చేస్తుంటుంది. తీసుకోండి. ఇట్స్ ఓకే, థ్యాంక్ యూ. ఆ రోజు కూడా రీసెర్చ్ కోసం ఫారెస్ట్కి వెళ్ళింది. మళ్ళీ ఈవినింగ్ కాల్ చేసి లేట్ నైట్ అవుతుంది ఇంటికి వచ్చేస్తా అని చెప్పింది. ఆ రోజంతా ధరణి కోసం ఎదురు చూసాం కానీ ధరణి అయితే ఇంటికి రాలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ పోలీసులు వచ్చి తను చనిపోయింది అని చెప్పారు. ఈ ఇన్సిడెంట్ జరిగి ఇప్పటికీ 3 years అయింది. మాకైతే ఎటువంటి జస్టిస్ జరగలేదు. బాయ్ ఫ్రెండ్ లాంటి ఏమైనా ఇష్యూస్? లేదు. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? నో, మాకెవరి మీద అనుమానం లేదు. ఇంతకు ముందు కానీ చనిపోయే ముందు రోజు కానీ ఏదైనా అనుమానాస్పదంగా? ఎవ్రీథింగ్ వాజ్ నార్మల్. ఇంకేమైనా డీటెయిల్స్ ఇవ్వగలరా? ఏం డీటెయిల్స్ ఇవ్వమంటారండి? ఇంతకుముందు ఆఫీసర్ చేయింది కొత్తగా మీరు చేంజ్ చేస్తారు. మహా అయితే ఫైల్ పట్టుకొని 4 రోజులు అటు ఇటు తిరుగుతారు, లేదా లంచం తీసుకొని కేసు వదిలేస్తారు. మీరు స్ట్రిక్ట్గా ఉంటే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడైతే న్యాయం జరగదని అర్థమైపోయింది. అందుకే మేము కూడా ఈ ఇన్సిడెంట్ని మెల్లమెల్లగా మర్చిపోతున్నాం. డాక్టర్ శ్యామ్. చెప్పండి. ఐఎమ్ ఏసీపీ వైభవ్. నేనే మీకు కాల్ చేసింది. ఎస్. ఆ 3 మర్డర్స్ గురించి డీటెయిల్స్. అటాప్సీ చేసింది నేనే. I have examined the 3 cases closely. I think the murderer is suffering from bipolar disorder. ఏదో ఒక పర్టికులర్ ఎలిమెంట్ అతనికి మర్డర్ ప్రాసెస్ లో సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. లైక్ అమ్మాయి భయపడటం, ఏడవటం ఎట్సెట్రా. ఇలాంటి వాళ్ళని ఈజీగా గుర్తుపట్టలేం. ఒక గ్రూప్ లో ఉన్నప్పుడు చాలా నార్మల్ గా ఉంటారు. బట్ వీళ్ళకి అలోన్ గా ఒక అమ్మాయి కనపడినప్పుడు మాత్రం వీళ్ళలోని డిజార్డర్ బయటకు వస్తుంది. ఇలాంటి వాళ్ళు చాలా డేంజరస్. యూ హ్యావ్ టు క్యాచ్ హిమ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. లేదంటే చాలా క్రైమ్స్ చూడాల్సి వస్తుంది. చంటి, చెప్పురా, గౌరీని ఎందుకు చంపావు? నేను చంపలేదు సార్, ప్లీజ్ సార్. నువ్వు చంపకపోతే ఎందుకు పరిగెడుతున్నావు? పోలీసు వాళ్ళంటే భయం సార్. చెప్తావా కాల్చమంటావా? చెప్పు. నిజంగా నేను చంపలేదు సార్. మీతో నిజం చెప్పడానికి 2-3 సార్లు స్టేషన్కి వచ్చినా సార్. కానీ ధైర్యం చాలక వెనకకి తిరిగి వెళ్ళిపోయాను సార్.
అంతేగా నిజంగా గౌరవం చంపలేదు సార్. మరి నువ్వు చంపకపోతే ఎవడు చంపాడు? ఆడు చంపుతాడు సార్ నన్ను. ఎవడాడో చెప్పకపోతే నేను చంపేస్తా నేను. సార్ ఆడే సార్, శివయ్య. శివయ్య సార్ చెప్తే నన్ను బతకనివ్వండి సార్. ఎప్పుడు మన మధ్యలో ఉండదు సార్, కానీ మీరే పట్టుకోలేకపోయారు అని. ఆ రోజు సడన్గా బండి ఆగింది. నేను లేచి చూసేటప్పటికి శివయ్య ఇవన్నీ వెంటనే ఫారెన్సిక్కి పంపించండి. రామస్వామిని ఇమీడియట్గా నాకు అప్డేట్ ఇవ్వమని చెప్పండి.
రామ్స్వామి రిపోర్టింగ్. క్రైమ్ స్పాట్ దగ్గర దొరికిన మ్యాచ్ బాక్స్తో శివయ్య ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతున్నాయి సార్. ఓకే. మీరేంది సార్ ఇడా? గౌరీని చంపకుండా ఉండాల్సిందిరా. గౌరీ నేను చంపుడేంది సార్? అన్యాయంగా చంపేశావురా. నేను చంపలే సార్, నేను చంపలే. కార్లో కిరోసిన్ అగ్గిపెట్టే అండ్ ఐ విట్నెస్ చంటి, నువ్వు తప్పించుకోలేవురా. నేను చంపలే సార్, నాకేం తెలియదు సార్. చెప్తావా లేక కాల్చి చంపేయమంటావా? వాళ్ళే నాకు ఒంటరిగా కనిపిస్తుర్రు సార్. ఆ రోజు కూడా సంటిగా అన్ని దావకానికి తీసుకుపోతున్నా సార్. గౌరీ అక్కడ పడింది. అయ్యో మన పిల్ల సాయం చేద్దామని వెళ్ళినా కానీ నాకు ఆడపిల్ల కనిపించింది సార్. లేడీస్ సైకో. మరి ధరణిని ఎందుకు చంపావు? ధరణి ఎవరు సార్? హైవే మీద నువ్వు కాల్చి చంపిన అమ్మాయి. మేడం ఏమైంది మేడం? ఏం లేదన్నా, బండి పడింది. రండి నేను దింపేస్తా. వద్దన్నా, నేను చెప్పాను మా వాళ్ళు వస్తున్నారు. వీడికి ఎవరు రారు మేడం, జంతువులు తప్ప. వద్దన్నా, మీరు వెళ్ళండి. సరే నీ ఇష్టం. ముందర దిగేస్తానా? ఎక్కండి. ఆఫీస్ నుంచి వస్తుర్రా మేడం? అవునన్నా. అన్నా కొంచెం టౌన్ వరకు దింపేయండి. సరే మేడం దింపుతా. ఏమైందన్నా? ఏదో కుందేలు వచ్చినట్టుంది మేడం, చెక్ చేస్తా.
అన్నా 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 మేడం ప్లీజ్ 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 అన్న 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 వదిలే వదిలే పిల్లని సార్ అట్లా భయపడుతుంది. మస్తు భయపడుతుంది సార్. మరి 5 ఏళ్ల కింద లక్ష్మాపురం హత్య కదే సార్ నా మొదటి తప్పు. ఆ తర్వాత చెయ్యొద్దనుకున్నా సార్. అన్న 2 పాల ప్యాకెట్. ఏ మేడం మీరు వచ్చారు ఇవాళ? అది పనమ్మాయి రావట్లేదన్న 2 రోజుల నుంచి. సో తెచ్చే వాళ్ళు ఎవరు లేరు, ఇంక నేనే వచ్చా. ఇదిగోండి మేడం. థ్యాంక్స్ అన్న. ఇగో రాసుకో అన్న. అగరబత్తులు మేడం మస్తుంటాయి. బయటికి వెళ్ళి ఫస్ట్. తీసుకోండి. బయటికి వెళ్ళి ఫస్ట్. ఒకటి కొంటే ఇంకోటి ఇస్తా మేడం. బయటికి వెళ్తావా అందరినీ పిలవమంటావా? ఉల్లి పెట్టకండి మేడం, పోతున్నా. బయటికి వెళ్ళి ఫస్ట్.
వెళ్ళు. మేడం ఇవాళ నా బర్త్డే మేడం. నేను చేయొద్దనుకున్నా సార్. నాకు అలవాటు అయిపోయింది సార్. నాకు నువ్వు పుట్టకుండా ఉండాల్సిందిరా. ఆ ముగ్గురు అమ్మాయిల వల్ల నీకు కానీ నీ కుటుంబానికి కానీ చిన్న హాని జరిగిందా? లేదు సార్. చాలా ఘోరంగా చంపావురా. నాలంటోడు బతుకోడు సార్, చంపేయండి. రక్తం వస్తుంది సార్. ఇంకా చచ్చిపోలేదు సార్ నేను. నాటకాలు ఆడకు. ఆయన అగరబత్తుల వాసన ఏం చూస్తారు సార్? అసలు వాసన అంటే ఆ అమ్మాయి పురుచి, ఆ చర్మం, ఆ గుండె, ఆ పుర్రే. నాటకాలు ఆడకు. లే లే. Patrolling team, send immediate backup to forest area. Fast. Sir, it's done.